నా పేరు నరసయ్య, విజయవాడ. బంధించింది ఒక ధర్మాల ఇనుపవల, శాసించింది న్యాయస్థాన సింహం, గర్జించాయి పెంపుడు జాగియాలు, ఆక్రోశించింది అతని హృదయం. కాస్త గడువుంటే బాగుంది, అసంపూర్తిగా మిగిలి ఉన్న తన కావ్యాన్ని పూర్తి చేసుకునేవాడు. లేదు శివం లేదు, గడిచిన కొద్ది క్షణాలు వేరు, గడవబోతున్న ఆఖరి క్షణాలు వేరు. అధికారులు ఏమన్నారు? తాడిగా బిడిద ప్రజాఘోషణ వెక్కిరించి ఈ అధికారులు ఏమంటారు వాళ్ళు అదే అన్నారు. చెప్పాను ఏమని? తెల్ల కీటకాల నల్ల గుండెల్ని తల్లి మెడలో మళ్ళీ మలగా వేస్తానని ఉద్రేకంతో హూంకరించాను. మా దేశం వీడి నీ దేశం పోవోయి, మా దేశం మీద నీ కాసలు పోద్దు ఉద్రేకంతో హెచ్చరించాను. నాకు ఉరిశిక్ష విధించాను పోవని అధికారులు నన్ను హెచ్చరించారు. థ్యాంక్ యూ సార్. పైనవాణి ఢిల్లీ కేంద్రం. వార్తలు చదువుతున్నది భజనానందం. మొన్న సిరిపురంలో గోమాతను మానవంగా చేసినందుకు గాను రక్షక భటులు దున్నపోతును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. చూశారా ప్రభు, పశువుల శాంతి భద్రతల పట్ల కూడా మన దేశీయంగ శాఖ ఎంత జాగ్రత్త వహిస్తుందో. నిన్న గోదావరిలో ప్రయాణం చేస్తున్న పడవునికి ముగ్గురు తెచ్చారు. మిగతా వారి జాడ తెలియలేదు. జాడ తెలియని వారి కోసం అధికారులు వల్ల పెట్టుకుని మరీ గాలిస్తున్నారు. ఆహా, ఏమీ మన అధికారులని స్వార్థ నిర్విరామ కృషి. నిన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి ఎవరు రావటం లేదు కనుక దేశం మొత్తం మీద 30 ఎక్స్చేంజ్లు మూసివేసినట్టుగా అధికారులు పోగొట్ట. బాగా చెప్పారు.